దౌడ పట్టుకుపోతాడు. ఎందుకు అంత ఒక్కడే పెడుతున్నావు? వద్దన్నా సరే ప్రమాదాలు జరుగుతాయి. ఇవాళ కూడా ఓ బండి వేసుకుని విపరీతమైన వేగంతో వెళ్ళిపోవడం మరి ప్రమాదం కదా. సరే ఇవాళ ఒక్కడు వెళ్ళడు, ఓ ముగ్గురు వేసి వెళ్తాడు, ముగ్గురు ప్రాణాలు పోవాలిగా. అలా జరిగినవి లేవా? ఇది ఎంత ఉపయోగించే విషయం అండి. అది విను మధురాహారంబులు కొనుటయు వెక్కన్రు నిద్ర కూరి నయడ మేల్కెని యునికియు కార్యాలోచనము చెరువు నడచుటయును సనదొక్కనికి. ఇంకొక మాట, నడబడియను మున్నీటన్ కడవన్ బెట్టంగా నోడకరనిందగి తానొడగూడు ననిన సత్యము గడచిన గుణమింక ఒండుగలదేయరయన్. మహారాజా, ఇన్ని లక్షణాల కంటే కూడా గొప్ప చెప్పుంటాం. సత్యవాక్యానికి కట్టుబడ్డం ఉంది. ఏది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవమో దాన్ని అంగీకరించడం. సత్యం అంటే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అది వేరే విషయం. అది అది అవసరమే అంత. అది ఇక్కడ చెప్పేది అది కాదు. అసలు మన కళ్ళ ముందు ఒక వాస్తవం కనపడుతుంది, దాన్ని అంగీకరించరేంటి? మూర్ఖత్వం అండి కొంతమందికి చూస్తాను నేను. అలా వాదిస్తూనే ఉంటాను. కళ్ళ ముందు కనపడుతుంది నిజం, దాన్ని ఒప్పుకోరు. కళ్ళ ముందు కనిపించిన నిజాన్ని అంగీకరించాలి. భీముడు బలం గొప్పది, అర్జునుడు బలం గొప్పది, పాండవుల బలాలు గొప్పవి, చాలాసార్లు అవి రుజువు అయిపోయాయి. నడవడియను మున్ని ఈటన్. నడవడి అంటే ఇక్కడ ప్రవర్తన అని అర్థం రాశారు చాలామంది. సత్ప్రవర్తనను సముద్రము అన్న. సత్ప్రవర్తనను సముద్రంతో ఎందుకు పోలుస్తారండి? నడవడి అంటే జీవితం. పైగా సత్ప్రవర్తనను ఒడ్డు చేర్చడానికి, సత్ప్రవర్తనను ఒడ్డు చేర్చడం ఏమిటి? సత్ప్రవర్తన ఏమైనా చెడ్డదా? అదేమైనా మురుగుతుందా? అంచేత నడవడి అంటే ఇక్కడ జీవితం అని అర్థం. బతుకు. ఆ బతుకు సాగరాన్ని, జీవన సాగరాన్ని దాటాలి అంటే కడవన్ బెట్టంగా దాటడానికి ఓడకరనిందగి తానొడగూడు ననిన సత్యము. సత్యం, సత్యాన్ని ఆశ్రయించిన వాడు, నిజాన్ని ఒప్పుకున్నవాడు, తన పొరపాటు ఉన్నా సరే అమ్మా నేను తప్పు చేశాను మన్నించండి, అయిపోయింది. ఒక్క మాటతో అయిపోయింది. అందుకని సరిగ్గా ఖచ్చితంగా ఇక్కడ ఎంత గొప్ప మాట చెబుతున్నాడో చూడండి. నడవడియను మున్నీటిన్ కడవన్ బెట్టంగా ఓడకరనిందగి తానొడగూడు ననిన. ఈ జీవన సాగరాన్ని దాటాలంటే సత్యాన్ని సమాశ్రయించడం ఒకటే. ఎందుకంటే సత్ అంటే భగవంతుడు, అసత్ అంటే మాయా, ఈ ప్రపంచం. సత్తే సత్యము. నిజాన్ని ఆశ్రయించు, సత్యాన్ని ఆశ్రయించు, ఉన్నదేదో మాట్లాడు. తప్పు అయితే తప్పును ఒప్పేసుకో, వాదించొద్దు. ఒక తప్పును ఒప్పుకోకుండా ఒక 100 తప్పులతో దాన్ని కప్పిపుచ్చొద్దు. ఒక అబద్ధం ఆడి దాన్ని రక్షించుకుని ఇంకో 100 అబద్ధాలు ఆడద్దు. మరింత ఇరుక్కుపోతాం, ఊబిలో కూరుకుపోతాం. అంటే సత్యం ఒక్కటే జీవితం అనే సాగరాన్ని దాటడానికి ఓడా. సత్యము గడచిన గుణం ఇంక ఉండుగలదే ఎరయన్. ఈ విదురుడు చెప్పే అన్నింటిలో నుండి ధర్మ ప్రీతి, లోక నీతి, దైవ భీతి 3 ఉంటాయి. లోకం నడిచే విధానం, ధర్మమునందు నిష్టంలో మన తెలివితేటనే ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని కాపాడడానికి కాదు. ఖచ్చితంగా దైవ భీతి. దైవం అంటే భయం ఉండాలి. భగవంతుడు ఏదో చేస్తాడనే భయం ఉండబట్టే కొంతమంది అయినా నీతిగా ఉన్నారు సమాజంలో. అది కూడా లేకపోతే ఏం చెయ్యలేము. అంచేత సత్యవాక్యానికి కట్టుబడవయ్యే. వాస్తవం ఏమిటి? నువ్వు గుడ్డివాడివి పుట్టుకతో. తమ్ముడికి రాజ్యం ఇచ్చారా లేదా? ఆయన ఏమన్నాడు? మా అన్నగారు ఉండగా నేను సింహాసనం మీద కూర్చోడని నీ మీద గౌరవంతో, అనర్హమైన గౌరవాన్ని చూపించి నువ్వు సింహాసనం మీద కూర్చోబెడితే ఇంతవరకు తెచ్చావు ఈ సమస్య. ఆ రోజు నీ తమ్ముడు నీకు రాజ్యం ఇచ్చేటప్పటికి నీకు సంతానం లేరు, వారికి సంతానం లేరు. వారి గౌరవానికి నువ్వు ఆశ్చర్యపోయావు, నీ ప్రేమకు వారు ఆశ్చర్యపోయారు. ఏమైపోయింది ఇవాళ మీ పిల్లల పరిస్థితి? దీనికి మూల కారణం ఏమిటో ఒక్కసారి ఆలోచించి. చనిపోయిన పాండురాజును మనం ఏం అనలేం కదా, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ధర్మం చేశావు. నువ్వు కూడా చక్కగా పోని పిల్లలు పెరిగినా కొంచెం ఏదైనా మేము చెప్పినట్టుగా, భీష్మాదులు చెప్పినట్టుగా ఏమైనా ధర్మరాజును యువరాజును చేశావు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చావు. మళ్ళీ నీ కొడుకు మాట విని జోదానికి పిలిపించడం ఏమిటి? ఆడారు. మాయి జోదం ఏమిటి? ఆడారు. ఓడిపోతే బట్టలు కూడా తీసే వ్యవహారం ఏమిటయ్యా? వస్త్రాభరణం చేయిస్తారా? ఏమన్నా బాగుందా? చూస్తూ ఊరుకుంటావా? ఇన్ని చేసి వాళ్ళు మన్నమాట కట్టుబడి 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి, ఏడాది అజ్ఞాతవాసం చేసి మా రాజ్యం మాకివ్వండి అంటే వాళ్ళని ఊరుకోబెడదామని చూస్తావు, ఆ ఇంటిమెంట్ రాద్దామని చూస్తావు. కానీ అసలు పరిష్కారం గురించి ఆలోచించమంటే సత్యాన్ని అంగీకరించడం నీకు ఇష్టం లేదు కదా మహారాజా. మరి ఒక్క అసత్యం అనే వ్యసనాన్ని పట్టు నేడుస్తున్నావే, మిగిలిన 7 వ్యసనాలు నిన్ను పట్టుకోవడంలో తప్పేదన ఉందా? వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రలదంబును దండంబు పరుషధనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము చేత, సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము చేత తానెడు సప్త వ్యసనముల చనదు తగుల. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. వెలది స్త్రీ వ్యసనం. ఇది ఎంతటి వాడినైనా లోకువు చేసేస్తుంది. జూదంబు పేకాట, పానంబు మద్యపానం,
ఉచితానుచితాలు లేకుండా మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది జీవితాన్ని. వేట అప్పుడు బాణాలతో వేట, ఇప్పుడు తుపాకీ. ఏదైతే హింస మొత్తం మీద. వేట అంటే ఇక్కడ హింస. ఊరికే విపరీతంగా మాంసాహారం సేవించడం అది తప్పే. ఏదో ఓ పండుగనాడో ఓ పబ్బ అన్నాడో పర్వాలేదు, అది పెద్ద అది లేకపోతే నాకు ఎక్కదండి కక్క ముక్క ఏమిటి కక్క అంతేందుకు, దానికో పద్ధతి. నిషేధం లేకపోయినా నియంత్రణైనా ఉండాలి కదా. పలుకు ప్రహ్లాదంబును దూషిస్తూ మాట్లాడడం, బండబూతులు మాట్లాడడం, అది అధర్మం గురించి. ధర్మం గురించి గట్టిగా మాట్లాడేవాడు ఏడేనేడు అసలు. అధర్మం గురించి, మన స్వార్థం గురించి ప్రతివాడిని బెదిరించేది. దండంబు పరుశోధనము రౌడీయిజం. కఠినంగా ప్రభుత్వాలు వేసే శిక్షల గురించి నేను ప్రభుత్వాలు శిక్ష వేస్తే అసలు రౌడీయిజం అండి దండంబు పరుశోధనం. సొమ్ము నిష్ప్రయోజనముగవము చేత, ఇది తల్లిదండ్రులు అందరూ గ్రహించాల్సిన విషయం. అనవసరపు విషయాల కోసం, అనవసరపు వస్తువుల కోసం, వస్తు సంస్కృతికి, వస్తు వినియోగం కోసం విపరీతంగా వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టడం. వీటికి ప్రాచీన ఉదాహరణలు ఉన్నాయి, నవీన ఉదాహరణలు ఉన్నాయి. ధైర్యం ఉంటే వినండి. వెలది రావణాసురుడు ఉదాహరణ. స్త్రీ వ్యసనానికి లోనే నాశనం అయిపోయాడు. లంక కూడా నాశనమైంది. వీడి గురించి వాడి సంతానం, వాడి తమ్ముడు నాశనమైంది. జూదంబు స్వయంగా ధర్మరాజు ఉదాహరణ. ఏం చెప్పినా విందాం అని పేకాడితే ఎంత గతి పట్టింది. దాని నుంచైనా మనం నేర్చుకుంటాం. పానంబు శుక్రాచార్యుడు ఉదాహరణ. శిష్యుణ్ణి చంపేసి కాల్చి బూడిద చేసి మద్యపానంలో కనిపిస్తే ఆ మద్యం మీద వ్యామోహంతో శిష్యుణ్ణి మింగేశాడు. ఆ వ్యామోహమే ఆయనకి లేకపోయి అంటే కాస్త దివ్య దృష్టి ఉన్నవాడు మహానుభావుడు పరిశీలించేవాడే. పౌరాణిక ఉదాహరణ నేను చెబుతున్నా, తర్వాత మన దగ్గరికి మళ్ళీ వస్తా, కంగారు పడతాను. అది చెప్పకుండా ఇదేందుకు. వేట పాండురాజు ఉదాహరణ. 2 మృగాలు క్రీడిస్తూ ఉంటే ఎప్పుడు క్రీడించే మృగాల్ని చంపకూడదు. పొరపాటున గ్రహపాటును పౌరుషం అండి వేసేశాడు. శాశ్వతంగా భార్య వియోగం, భార్యను ముట్టుకుంటే చస్తామని శాపం వచ్చింది. పలుకు ప్రహ్లాదంబును కర్ణుడు. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా భారతంలో మీరు ఆవిడ కర్ణుడు ఏమన్నాడు అసలు లాగిన దుశ్శాసనుడు కంటే, తొడమే కూర్చోమన్న దుర్యోధనుడు కంటే కర్ణుడన్న మాటలు ఎక్కువ బాధపడ్డాయి. చిరిగిన కంటే మాటలు ఎందుకు ఎక్కువ బాధ పెడతాయో తర్వాత చెబుతాడు, అది కూడా వస్తుంది. పలుకు ప్రహ్లాదం చెప్పి వీళ్ళకనేది వాడికి ఎందుకని ఆయన లేచేదో అనేసి ఆ కక్ష పెంచుకున్నాడు అర్జునుడు. ఆ ఒక్క మాటకి ఇంకో మొగుడిని వెతుక్కు. పలుకు ప్రహ్లాదం. దండంబు పరుశోధనము, కఠినంగా దండించడం. రాక్షస క్రీడలన్నీ దాని కిందకే వస్తాయి. భయంకరమైనటువంటి శిక్షలు వేయడం. ప్రహ్లాదుడికి హిరణ్యకశ్యపుడు ఎన్ని వేశాడు? కొడుకు వేసేవి కాదు, భక్తుడికి వేసి, అసలు మనిషి అన్నవాడికి వేసే శిక్షలు అవి. ఆ అతి దారుణమైనటువంటి శిక్షలు అవి కూడా మనిషిని హీనుని చేస్తాయి. ఈ సప్త వ్యసనాలు కొంతమందికి అలా ఉంటుంది. సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత, దుర్యోధనుడే ఉదాహరణ స్వయంగా. పాండవులతో పోటీ కోసం మైసభకి పోటీగా ఇంకో సభ. ఎంత డబ్బు వృధా పోయింది. వాళ్ళని ఏదో అన్నం కోసం ఘోషయాత్ర, మందు చిందు విందు పొందు, ఎంత డబ్బు వృధాగా పోయింది. ఉత్తర గోగ్రహణం ఎంత డబ్బు ఖర్చు అయిపోయింది. దక్షిణ గోగ్రహణం ఎంత డబ్బు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఈ యుద్ధానికి ఎంత అవుతుంది. ఇదంతా సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత కాదు. ఇది ప్రాచీనమైన ఉదాహరణ. ఇక నవీనం వేనండి. వెలది నిన్నగాక మొన్న జరిగిన ప్రమాదం. కోస్టా కంకార్డియా 4000 మందిని తీసుకెళ్తున్న నౌక మునిగిపోయింది సముద్రంలో. మీరు అందరూ చూశారు. దానికి కారణం ఏమిటో తెలుసా? ఆ కెప్టెన్కు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేపర్లో వచ్చిన వార్త గమనించండి. ఆ కెప్టెన్కు రష్యన్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈయన ఇలా అక్కడ నడుపుతూ ఉంటే బాగానే నడిచింది. ఆ అమ్మాయి పక్కన కూర్చుంది. ఆ అమ్మాయి ఎందుకుంది అక్కడ? కెప్టెన్ చెప్పేటువంటి మాటల్ని రష్యన్ భాషలోకి అనువదించడం కోసం ఒక అమ్మాయిని పెట్టారు. దానికి నేను నమస్కారం చేశాము. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎక్కడ అనువాదాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. చచ్చినట్టు హిందీయో ఇంగ్లీషో మనం నేర్చుకోవలసింది. మన విమానాశ్రయాల్లో కూడా తెలుగు మాట్లాడాలి. అందుకు నేను కెప్టెన్ పక్కన రష్యన్ లేడు. ఎందుకంటే రష్యన్ ప్రయాణికులు ఉన్నారట. ఇతర భాషల వాళ్ళు లేరా? చచ్చి బతికిన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా వచ్చారుగా. తెలుగు అక్కర్లేదు, హిందీ అక్కర్లేదు, భారతీయ భాషలు వద్దు. భారతీయ భాషలో మళ్ళీ తెలుగులోకి సరే అది వదిలేయండి. ఇవి అక్కడ పక్కన పోయి నెమ్మదిగా ఓ గ్లాస్ అక్కడ పెట్టుకుని చక్కగా ఓ చుక్కేసి అలాంటి అది వెళ్ళి రాతికొండకి దగ్గరికి. ఆ అమ్మాయి అక్కడ లేకపోతే ఈ ప్రమాదం జరిగేది కాదు. పేపర్లో వచ్చింది, గమనించుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి తప్ప, ఈయన తప్ప, మద్యం తప్ప, అందరి తప్పు. కనీసం 25 మంది చచ్చిపోయారండి. టైటానిక్ అంత పెద్ద ప్రమాదం కాదు. ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. సమయానికి ఆస్ట్రేలియా వాళ్ళు పట్టించుకున్నారు, వేరే దేశం వాళ్ళు వచ్చారు, అందరూ చేయబట్టి అయింది. లేకపోతే ఏం కావాలి? 4000 మంది పోవలసిందేనా? మల్కాజిగిరిలో 2 సన్మానం చేశాం మనం.
జొనాథన్ పాతూరి, శశిధర్ అంటూ మహానుభావులు అందరూ బతికొచ్చారు. మరి తెలుగు వాళ్ళు ఆ హోటల్ మేనేజ్మెంట్ చేశారు. ఆ హోటల్లో కుక్కుల కింద కుకింగ్ డిపార్ట్మెంట్ శాఖలో ఉన్నారు వాళ్ళు, వంట శాఖలో. వాళ్ళు కొన్ని వేల మందిని కాపాడారు. నిజంగా దండం పెట్టాలి ఆ ఇద్దరికి హైదరాబాద్లో. జొనాథన్ పాతూరి, శశిధర్ ఇద్దరు. వాళ్ళకి సన్మానం చేశారు, చాలా ఆనందించారు. కానీ వాళ్ళ ప్రాణాలతో బయటపడడానికి సరే, వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ లవ్ వ్యవహారం కాదండి. పైగా అసలు పై వాళ్ళు ఫోన్ చేసి ఏదో పక్కకి వెళ్ళినట్టుగా ఉంది. ఏం కాలేదు మీరు కూర్చోండి, ఈయనకేం కాలేదు. మరి ఎందుకంటే మద్యం పైగా పక్కన వెళ్ళది. జూదంబు, కోడి పందాలు, పానంబు, మద్యపానం వల్ల ఎంతమంది పోయారో పేర్లు చెబితేనే బాగుండు. కుటుంబాలు నాశనం అయిపోయినాయి. వేట, సల్మాన్ ఖాన్ కృష్ణజంకని వేటాడాడు, కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఎంత హీరో అయితే సల్మాన్ ఖాన్ అనగానే సినిమాలు గుర్తురాట్లే. ఇప్పుడు కృష్ణజంక గుర్తొస్తుంది. పలుకు ప్రహ్లాదనంబు, పదవి రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పదవులు కోల్పోయిన వాళ్ళని చూసాం. పేర్లు చెప్పడం అనవసరం. మాట పారుష్యం. ఎందుకంత వాక్ పారుష్యం? ఇంకెవరు పదవులు రాలేదా, ఎవరు ఉండలేదా? అన్నింటిలోనూ మనమే మాట్లాడాలా. దండంబు పరుశుద్ధనం అంటే రౌడీయిజం. ఇవాళ కూడా ఆవాడ హిరణ్యకశిపుడు అనక్కల. మన దగ్గర ఇవాళ ఎలా ఉన్నారు? ఎంత తీవ్రంగా పాకిస్తాన్ సైనికులు తాలిబాన్ తీవ్రవాదులకు దొరికారట. వాళ్ళని ఎంత ఘోరంగా కాల్చారో వీడియో తీసి చూపించారు. మన సైనికులు దొరికితే తీవ్రవాదులు అంతే చేస్తారు. ఏమి తీవ్రవాదుల మీద పాకిస్తాను చర్యలేదు, మనము చర్యలేదు. అంత తీవ్రంగా దండిస్తున్నారు. ఎప్పుడప్పుడు మునక్కుండా ఉంటుందా? ఇది రౌడీయిజం పెచ్చు మేరడమే దండంబు పరుశుద్ధనం. రాజే చేయక పెచ్చు మేరకుండా రాజు చూసుకోవాలి. ఇక ముఖ్యమైన సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత. ఆవిడ దుర్యోధనుడు చేయడం కాదు. ఇవాళ తల్లిదండ్రులమైన మనం కూడా సంస్కారం లేని విద్య కోసం టెక్నో స్కూల్లో చేర్పించి సంవత్సరానికి ₹1,00,000 కొడుతున్నామే. ఎంత సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత. ఏటు నైట్ వాడు కోడుగుట్టు ఉడకబెట్టేస్తుంటే దానికి డబ్బులు కట్టి దానికోసం 3 ఉద్యోగాలు చేస్తున్నామే. ఇది నిష్ప్రయోజనమైన సొమ్ము కాదా? ఈ పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉన్నారా? దేశభక్తి, దైవభక్తి మత్సుకైనా ఉన్నాయా? ఒక్క పిల్లాడు నాకు ప్యాంటు చొక్కా కావాలనగానే 3,000 ఇస్తున్నాం. ఆపదలో ఉన్నవాడు ఎవడైనా 300 ఇమ్మంటే మనకి ఎందుకు అని ఆలోచిస్తున్నాము. ఎందుకంటే వాడు మనవాడు కాదు, వాడు బయట వాడు డ్రైవర్, వాడికి ఎందుకు ఇవ్వాలి? అదే కొడుకైతే 3 లక్షలు ఇస్తాం. కొడుకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం? వాళ్ళు కూడా ఇవాళ తయారయ్యారు. ఏం కట్టుకుపోతారా? వాళ్ళు నేర్చారని వేదాంతం. వీళ్ళందరికీ గుణపాఠాలు చెప్పాలి ఈ పద్యంతో. సొమ్ము నిష్ప్రయోజనంగా వ్యయించడానికి నేను ఒప్పుకోను. నీకు 3,000 పెట్టి జీన్స్ ప్యాంటు, టీషర్టు కొనడం కంటే పేదవాళ్ళు 10 మందికి 300 పెట్టి 10 జతలు కొనవచ్చు. నేను కొంటానని. వాళ్ళందరూ నా కొడుకులే, వాళ్ళంతా నా కూతుళ్ళే అని చెప్పాలి. అప్పుడు ధర్మం నిలబడుతుంది. ఇవి సప్త వ్యసనాలు. వేట, వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రహ్లాదనము, దండంబు పరుశదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనేడు సప్త వ్యసనముల సనదు తగుల. మామూలు మనిషిగా ఇవి పనికిరావు. రాజకీయ నాయకుడైన వాడికి అసలే పనికిరావు. మరి మన వాళ్ళలో ఏవి ఎంతమందికి ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి అన్నీ కనుక్కుని రేపు చెప్పే ప్రయత్నం చేస్తా. అంత ధైర్యం లేదు కానీ. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు